ఈరోజు అంటే నిన్న ప్రజాస్వామ్య చరిత్రలో ఇదొక బ్లాక్ డేగా మనం పరిగణించవచ్చు. అన్యాయంగా కేజ్రీవాల్ని అరెస్ట్ చేయటం, ఆ అరెస్ట్ కూడా పార్లమెంట్ ఎన్నికల ముందు చేయటం అనేది ప్రజాస్వామ్యాన్ని ఏ పద్ధతుల్లో నరేంద్ర మోడీ దాన్ని అణిచివేస్తున్నాడు. నరేంద్ర మోడీ రాజకీయం, నరేంద్రీయం ఏ పద్ధతుల్లో నడుస్తుందనే దానికి అదొక పెద్ద ఉదాహరణ. ఇవాళ బాండ్స్ వచ్చినాయి, బయటికి బాండ్స్ వచ్చినాయి అంటే చట్టబద్ధతతో 1000 కోట్లు నువ్వు తీసేసుకుంటావు, నీ మీద ఏం కేసు ఉండదు చట్టబద్ధతతో. ఇవాళ సుప్రీంకోర్టు లేకపోతే మనకు తెలిసేది కూడా కాదు. అందులో ఎవరిచ్చారు? ఈ లిక్కర్ స్కామ్ లాగా, లిక్కర్ కంపెనీ లాగానే ఒక లాటరీ కంపెనీ ఒకటి ఉంది. ఆ లాటరీ కంపెనీ 100 కోట్లు ఇచ్చింది. అది అన్యాయం కాదా? మెగా కంపెనీ దాదాపు 900 కోట్లు ఇచ్చింది. లాటరీ కంపెనీ ఫ్యూచర్ గేమింగ్, అది ఎవడో ఫారినర్ నడిపేటువంటిది, వాడి దగ్గర తీసుకుంటావు. ఈ విధంగా ఈ అన్యాయమైనటువంటి పద్ధతుల్లో డబ్బులు నువ్వైతే వసూలు చేయొచ్చు, మామూలుగా 100 కోట్లు. అందుకని నేను ఈ 100 కోట్లు తీసుకోవటం తప్పు, లేకపోతే ఇది రైట్ అది తప్పు అని నేను అంటలేదు. ఇవాళ నీకు ఒక న్యాయం, మరొక న్యాయం అని మేము అడుగుతున్నాం. నరేంద్ర మోడీ అధికారంలోకి వచ్చినాక ఒక్కళ్ళనైనా బీజేపీ వాళ్ళని అరెస్ట్ చేశారా? కవితమ్మను ఇన్ని రోజులు ఎందుకు అరెస్ట్ చేయలేదు, ఇప్పుడే ఎందుకు చేశారు? సమాధానం చెప్పాలి. ఇన్ని రోజులు మీకు అండర్స్టాండింగ్ ఉంది, ఇప్పుడు కూడా దానికి ఏదో కొత్త రాజకీయం. ఇక మీరు వాళ్ళ స్థానాన్ని, ఆ శూన్యతను మీరు భర్తీ చేయాలనేటువంటి ఆ పద్ధతుల్లో మీరు ఆ విధంగా ఇప్పుడు కవితను అరెస్ట్ చేసి మేము ఎవరినైనా స్పేర్ చేయం. ఇన్ని రోజులు ఎందుకు స్పేర్ చేశారు? ఇన్ని రోజులు ఎందుకు చేయలేదు? ఇన్ని రోజులు కేజ్రీవాల్ని ఎందుకు చేయలేదు? కేజ్రీవాల్ లొంగిపోతాడనే ఉద్దేశంతో, ఆ ఇండియా కూటమి నుంచి బయటకు వస్తాడనే ఉద్దేశంతో కేజ్రీవాల్ని చాలా రకాలుగా వేధింపులకి, బెదిరింపులకి గురి చేసిన విషయం మనందరికీ తెలుసు. అలాగే బీజేపీ ఇంకా ఈ బాండ్ల రూపంలో ఇవన్నీ అక్రమ సొమ్ములే. ఈ బాండ్లు ఇచ్చిన ప్రతి ఒక్కళ్ళు అక్రమ సొమ్ములే, అక్రమంగా సంపాదించిన వాళ్ళే. మెగా కంపెనీ అక్రమమే, ఇంకా ఫ్యూచర్ గేమింగ్ అక్రమమే. దొంగ సంపాదించిన దొంగ డబ్బును పంచుకున్నటువంటి బీజేపీ లాంటి పార్టీలు దొంగ డబ్బును దొంగల దగ్గర నుంచి బందిపోట్లు లాక్కుంటున్నారు వీళ్ళు. దానికి చట్టం అనే ముసుగు తొడుగుతున్నారు. ఈ బందిపోట్లని ఖచ్చితంగా వాళ్ళపైన కేసులు పెట్టాలి, ఆ చట్టాలన్నీ రావాలి. నరేంద్ర మోడీతో సైతం అందరిపైన కేసులు పెట్టాలి. అప్పుడు ప్రజాస్వామ్యానికి ఆ విధమైనటువంటి కొద్దిైనా సరే విశ్వాసం ప్రజాస్వామ్యంలో కలుగుతుంది. నేను ఇంకా రిక్వెస్ట్ చేస్తున్నాను సుప్రీంకోర్టుని, సుమోటో కింద తీసుకుని ఈ బాండ్లని, ఈ అక్రమ సంపాదనని యాక్సెప్ట్ చేసినందుకు, లేకపోతే బాండ్ల రూపంలో డబ్బుని చట్టబద్ధతతో 1000 కోట్లు తినటానికి ఇవాళ 5,000 కోట్లు 6,000 కోట్లు బీజేపీ వాళ్ళు తిన్నారు. ఎన్నికల్లో కొంటున్నారు వీళ్ళు. ఎన్నికల్లో కూడా మీరు ఇవాళ చూస్తున్నారు, ఎమ్మెల్యేలని, ఎంపీలని బీజేపీ వాళ్ళు స్వచ్ఛమైనటువంటి వాళ్ళుగా చెప్తున్నారు కదా. అంతా డబ్బుతోనే నడుపుతున్నారు వాళ్ళు, అంతా డబ్బుతోనే. అందుకని సుప్రీంకోర్టు సుమోటోగా తీసుకుని ఈ డబ్బుని ఇచ్చిన వాడిని, పుచ్చుకున్న వాడిని, వాళ్ళపైన కూడా విచారణకి ఆదేశిస్తే మరింత బాగుంటుంది. ప్రజాస్వామ్యంలో ఒక న్యాయ వ్యవస్థ పట్ల ఇంకా విశ్వసనీయత పెరిగే అవకాశం ఉంటుందని నేను మనవి చేస్తూ ఉన్నాను.